ఇంకా కొద్ది గంటలే మిగిలాయి. ఆగస్టు నెల చివరి లోపుగా మిథున రాశి వారికి ఈ మార్పులు ఖాయం. పూర్వజన్మలో చేసిన పుణ్యమే ఈ విధంగా వచ్చింది. ఇంకా కొద్ది గంటల్లోనే మిథున రాశి వారికి ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మిథున రాశి వారికి ఎటువంటి మార్పులు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశికి చెందినటువంటి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. వీరి జీవితంలో వీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజయోగాన్ని వీరు పొందుతారు. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి మరికొద్ది గంటల్లోనే వీరి జీవితంలో వీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు ఖాయమనే చెప్పాలి. పూర్వజన్మలో చేసిన పుణ్యం వీరిని ఈ విధంగా రక్షిస్తుంది. బంధువులతో మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. మీ రంగాల్లో ఒత్తిడిని అసలు దరిచేరనీయకండి. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అనేది చాలా అవసరం. ఖర్చులు లేకుండా పెరగకుండా జాగ్రత్త పడాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. శుభకాలం నడుస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోటి వారి వలన మేలు జరుగుతుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి. అధికారులు మీ పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపైన విజయం సాధిస్తారు. ధన యోగం ఉంటుంది. ప్రయాణాలు సఫలమవుతాయి. హనుమత్ ఆరాధన శక్తినిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరు జీవితంలో వీరెప్పుడూ కూడా చూడలేనటువంటి మార్పులు ఈ సమయంలో చూస్తారు. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది. ఈ మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో ఆర్థికపరమైన విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించండి. మీరు స్థిరమైన ఆదాయాన్ని కూడా కలిగి ఉంటారు. పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు కనుక జాగ్రత్త పడండి. దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం కూడా ముఖ్యమే. ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ ఏడాది ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి కుటుంబ సంబంధాల్లో మెరుగుదల అనేది కనిపిస్తుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు కూడా చేరవచ్చు. కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుంచి మానసిక, నైతిక మద్దతు లభించే అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో సామరస్యం కూడా పెరుగుతుంది. మీ కుటుంబ సంతోషంతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి, ఆనందించడానికి మీకు చాలా అవకాశాలు రావచ్చు. ఇది మీ యొక్క బంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. విద్యారంగంలో అనేకమైన విజయాలు అయితే వీరు సాధిస్తారు. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. లక్ష్యాలను సాధించే అవకాశాలు ఉంటాయి. మీరు పరిశోధన, విశ్లేషణ కొరకు మరింత నిమగ్నం అవుతారు. దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాల విజయాన్ని సాధిస్తారు. దీంతో మీ నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది వస్తుంది. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. మీరు స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలు కూడా పొందాలి. మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, కెరియర్ పరంగా మెరుగయ్యేందుకు, శిక్షణ పైన ఫోకస్ పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ యోగం అయితే ఈ సమయంలో కనిపిస్తుందండి. వివాహం జరిగే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి. మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చు. ఈ కాలంలో మీ యొక్క వివాహ ప్రణాళికలలో కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు. ఈ సమయంలో మీ యొక్క పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాలి. ఈ కాలంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి.
మిథున రాశి వారికి ఈ సంవత్సరం శ్రీహరిని పూజిస్తే వీరికి మేలు జరుగుతుంది. ప్రతి బుధవారం రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజున అరటిపండ్లు, లడ్డు, శనగపిండి, పప్పు వంటి వాటిని దానం చేయాలి. బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దుర్వ సమర్పించాలి. 10 ముఖాల రుద్రాక్షను ధరించడం వలన ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం కూడా మీకు లభిస్తుంది. బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసిన అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో చూసినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన స్త్రీల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అధికంగా ఉంటాయి. అలాగే వ్యాసరచన, రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలాగే జర్నలిజం రంగంలో రాణిస్తారు. వీరు మీడియా రంగంలో కూడా చక్కగా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు న్యాయబద్ధంగా ఉంటారు. నీతి, న్యాయ ధర్మాల వైపు ఆ దిశగా ఎదగాలని అనుకుంటారు. నీతి, న్యాయ ధర్మాల్లో మధ్యవర్తులుగా ఉండి న్యాయం వైపు తీర్పులిస్తారు. న్యాయాన్ని సపోర్ట్ చేస్తారు. వీరికి మంచి వాక్చాతుర్యం కూడా ఉంటుంది. వీరి దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఏదో అసంతృప్తి కలిగి ఉంటారు. వీరికి లలిత కళలు, సంగీతం అంటే అభిరుచి అధికంగా ఉంటుంది. కానీ మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు వీరి యొక్క సంతానానికి మధ్య భేదాభిప్రాయాలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు ధనాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తారు. ధనాన్ని కూడబెట్టి పెద్ద పెద్ద వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అలాగే కొన్ని సందర్భాల్లో స్నేహితులను నమ్మి పెట్టుబడి పెట్టి నష్టపోయిన సందర్భాలు కూడా వీరికి ఉంటాయి. మీరు మాటకారులు, మాటల్లో చమత్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడడానికి అవతల వారికి అవకాశం అయితే ఇవ్వరు. మీరు ఏం మాట్లాడుతూ ఉంటారు, అంత మాటకారులు మీరు. అయితే వీరు ప్రతి విషయాన్ని కూడా భూతద్దంతో చూస్తారు. ఎదుటివారు ఒక ఉద్దేశంతో మాట్లాడితే వీరు ఇంకొకలాగా అర్థం చేసుకుంటారు. దీని కారణంగా జీవితంలో వచ్చిన అవకాశాలని విడిచిపెట్టుకుంటారు. దీనివలన జీవితంలో వచ్చిన అవకాశాలను విడిచిపెట్టేసే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం కూడా చేస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు ఎక్కువగా నిద్రలేమి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఒకే సమయంలో ఇద్దరు స్త్రీలతో గడిపితే ఏ విధంగా ఉంటుందో అది మిథున రాశి స్త్రీతో ఉంటుంది. మిథున రాశి స్త్రీ తెలివితేటలకు ఎదుటి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక్క క్షణం నవ్వుతూ, చిన్నపిల్లలు నవ్వుతూ తుళ్ళుతూ కనిపిస్తుంది. మరుక్షణమే బాధ్యత గల గృహిణిలాగా గంభీరంగా కనిపిస్తుంది. ఆ వెంటనే తన తెలివితేటలకు వేదాంతపరమైన విషయాల మీద దృష్టి పెడుతుంది. తన భావాలు వివరించగలుగుతుంది. రాజకీయ విషయాల మీద చర్చిస్తుంది. మరొక నిమిషంలోనే ఉద్వేగంగా, సెంటిమెంటల్గా, కన్నీళ్లతో భయంగా కనపడుతూ ఉంటుంది. అందుకే ఈమె ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా కనపడుతుంది. వీరితో సన్నిహిత్యం అసలు బోరు కొట్టదు. అలాగే ఈ ఎదుటి వారిని ఏమైనా ఇష్టపడుతున్నా లేదా తమ జీవిత భాగస్వామి అయినా సరే తన అందం, తెలివి, వినయం, విధేయతలు ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటాయి, కట్టిపడేస్తాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.